వారకాడమీకి తిరిగి స్వాగతం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ వీడియో తప్పక చూడాల్సినది. ఇవాల్టి వీడియోలో నేను యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు టీజీపీఎస్సీ నుండి పర్యావరణానికి సంబంధించి అత్యంత ఎక్కువగా పునరావృత్తమయ్యే 20 పీవైక్యూస్ లేదా ఎంసీక్యూస్ కవర్ చేస్తాను. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా రిపీట్ అయ్యే పీవైక్యూస్ ఉన్నాయి. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. మన మొదటి ప్రశ్న అంటే ప్రశ్న 131తో మొదలు పెడదాం. ఖచ్చితంగా. నేను రెడీగా ఉన్నాను. అడగండి. రైట్. ప్రశ్న 131. బీఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ దేనికి ప్రమాణం? ఆప్షన్స్ చదువుతున్నాను. ఆప్షన్ ఏ రక్తంలో ఆక్సిజన్, ఆప్షన్ బి అడవుల ఆక్సిజన్, ఆప్షన్ సి జల పర్యావరణ వ్యవస్థల్లో కాలుష్య అంచనా, ఆప్షన్ డి గాలి కాలుష్యం. ఆ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. జల పర్యావరణ వ్యవస్థల్లో కాలుష్య అంచనా. రక్తంలో ఆక్సిజన్ లేదా అడవులకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. అంటే నీటిలో కాలుష్యాన్ని కొలవడానికి దీన్ని వాడతారా? ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. మురికి నీరు ఎక్కువైతే ఆ వ్యర్థాలను తినడానికి ఎక్కువ సూక్ష్మజీవులు వస్తాయి. ఆ సూక్ష్మజీవులు బతకడానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరమవుతుంది. సో ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందంటే కాలుష్యం పెరిగిందని అర్థం. మురికి నీరు, దానికి తోడు ఎక్కువ సూక్ష్మజీవులు, దాంతో ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్. ఓహో, అదన్నమాట లింక్. సింపుల్ లాజిక్. సో ప్రశ్న 132కు వెళ్దాం. సీతాకోక చిలుకల జనాభా తగ్గుతే కలిగే పరిణామాలేమిటి? స్టేట్మెంట్ 1 పరాగ సంపర్కం తగ్గుతుంది. స్టేట్మెంట్ 2 మొక్కల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. స్టేట్మెంట్ 3 కొన్ని రకాల పక్షులు మరియు సాలెపురుగుల జనాభా తగ్గుతుంది. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మరియు 3, ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2 మరియు 3. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దీనికి సమాధానం ఆప్షన్ సి, అంటే 1 మరియు 3 మాత్రమే సరైనవి. అంటే స్టేట్మెంట్ 2 సరైనది కాదంటారా? ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సంబంధం లేదా? అస్సల్లేదు. మొక్కలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడానికి సీతాకోకచిలుకలకు నేరుగా ఎలాంటి సంబంధం లేదు. కానీ పరాగ సంపర్కం దెబ్బతింటుంది. అది స్టేట్మెంట్ 1. అలాగే సీతాకోకచిలుకలను తినే పక్షులు, సాలెపురుగులకు ఆహారం దొరకదు, కాబట్టి వాటి జనాభా తగ్గుతుంది. అదే మన స్టేట్మెంట్ 3. రైట్. ఫుడ్ చైన్ డిస్టర్బ్ అవుతుందన్నమాట. వెరీ క్లియర్. ఇప్పుడు ప్రశ్న 133. పర్యావరణ వ్యవస్థ అంటే ఎకోసిస్టమ్కు సరైన నిర్వచనం ఏమిటి? ఆప్షన్ ఏ జీవులు ఒకదానితో ఒకటి పరస్పరం వ్యవహరించుకునే విధానం, ఆప్షన్ బి భూమిపై జీవులు నివసించే భాగం, ఆప్షన్ సి జీవులు మరియు అవి నివసించే నిర్జీవ పర్యావరణం కలయిక, ఆప్షన్ డి ఒక ప్రాంతంలోని వృక్షజాలం మరియు జంతుజాలం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సరైన సమాధానం ఆప్షన్ సి, జీవులు మరియు అవి నివసించే నిర్జీవ పర్యావరణం కలయిక. నిర్జీవ పర్యావరణం అంటే గాలి, నీరు లాంటివా? అవునండి. కేవలం ప్రాణులుంటే అది ఎకోసిస్టమ్ కాదు. ప్రాణులు అవి ఉండే మట్టి, నీరు లాంటి వాటితో ఎలా కనెక్ట్ అయ్యాయి అనేది ముఖ్యం. ఆప్షన్ బి అనేది బయోస్పియర్ని సూచిస్తుంది, ఎకోసిస్టమ్ని కాదు. ఆ డిఫరెన్స్ తెలియడం చాలా ముఖ్యం. సరే, ప్రశ్న 134. డీకంపోజర్స్ ఏవి? స్టేట్మెంట్ 1 వైరస్, స్టేట్మెంట్ 2 ఫంగీ, స్టేట్మెంట్ 3 బ్యాక్టీరియా. ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 3, ఆప్షన్ డి అన్నీ. వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఈజ్, ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వైరస్లు డీకంపోజర్స్ కావు. సో సరైన సమాధానం ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే. అంటే వైరస్లు ఏది కుళ్ళిపోయేలా చేయవా? లేదు, వైరస్లు పరాన్నజీవులు, అంటే పారాసైట్స్. అవి ప్రాణం ఉన్న కణాల్లోనే బతుకుతాయి. దీనికి నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది, ఎఫ్ అండ్ బి ట్రిక్. ఎఫ్ అంటే ఫంగీ, బి అంటే బ్యాక్టీరియా. ఇవి మాత్రమే కుళ్ళిపోయేలా చేస్తాయి. వావ్, ఎఫ్ఎన్బి ట్రిక్ భలే గుర్తుంటుంది. ఇక ప్రశ్న 135. గడ్డి భూములలో అంటే గ్రాస్లాండ్స్లో చెట్లు ఎందుకు పెరగలేవు? ఆప్షన్ ఏ వాతావరణం చల్లగా ఉండటం వల్ల, ఆప్షన్ బి మట్టి సరిగా లేకపోవడం వల్ల, ఆప్షన్ సి నీటి కొరత మరియు అగ్ని, ఆప్షన్ డి జంతువులు తినేయడం వల్ల. దీనికి జవాబు ఆప్షన్ సి అండి. నీటి కొరత మరియు అగ్ని. వాటర్ లిమిట్స్ అండ్ ఫైర్. ఫైర్ అడ్డంకి ఎలా అవుతుంది? చెట్లు కూడా బతకొచ్చు కదా. గడ్డి భూముల్లో ఎండాకాలంలో మంటలు రావటం సహజం. మంటలొచ్చినప్పుడు పైనున్న గడ్డి కాల్తుంది, కాని వేర్లు భూమిలో సేఫ్గా ఉండి వానరాగానే పెరుగుతాయి. కాని చెట్లు అలా కాదు.
మంటలకి పూర్తిగా కాలిపోయి చనిపోతాయి. అందుకే అక్కడ చెట్లు ఉండవు. అద్భుతమైన సర్వైవల్ స్ట్రాటజీ. ఇక మన 6వ ప్రశ్న అంటే 136వ ప్రశ్న. భూమిపై మంచి నీరు లేదా ఫ్రెష్ వాటర్ మంచు తరువాత ఎక్కువగా ఎక్కడుంది? ఆప్షన్ ఏ సరస్సులు, ఆప్షన్ బి నదులు, ఆప్షన్ సి భూగర్భజలం, ఆప్షన్ డి మేఘాలు. ఆఫ్కోర్స్ ఆన్సర్ ఆప్షన్ సి, భూగర్భజలం లేదా గ్రౌండ్ వాటర్. అంటే నదుల్లో ఉండే నీటి కంటే నేల కింద ఉండే నీరే ఎక్కువంటారా? 100%. నదులు, మేఘాల్లో ఉండే నీరు చాలా చాలా తక్కువ శాతం. మంచుకప్పుల తర్వాత అతిపెద్ద మంచినీటి నిల్వ మన కాళ్ల కింద ఉన్న భూగర్భజలమే. భలే చెప్పారు. ఇప్పుడు మనం విపత్తు నిర్వహణ విభాగంలోకి వెళ్తున్నాం. బట్ బిఫోర్ దాట్ మన అభ్యర్థులకు ఒక ముఖ్యమైన రిమైండర్. చెప్పండి. స్కిప్ చెయ్యకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా రిపీట్ అయ్యే పీవైక్యూస్ ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. అక్కడ మీరు మీ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, క్వశ్చన్ 136 చూద్దాం. విపత్తు నిర్వహణలో రిమోట్ సెన్సింగ్ వాడకం గురించి ఇన్కరెక్ట్ అంటే సరికాని స్టేట్మెంట్ ఏది? ఆప్షన్ 1 నైదర్ ఏ నార్ బి, ఆప్షన్ 2 ఏ ఓన్లీ, ఆప్షన్ 3 బి ఓన్లీ, ఆప్షన్ 4 బోత్ ఏ అండ్ బి. ఇక్కడ ఏ అంటే నివారణకు జీఐఎస్ వాడటం, బి అంటే రెస్క్యూ కోసం జీఐఎస్ ప్లస్ జీపీఎస్ వాడటం. ఇక్కడ అడిగింది సరికాని వాక్యం. కాని ఇచ్చిన 2 వాక్యాలు సరైనవే. నివారణ దశలో జీఐఎస్ వాడతాం. రెస్క్యూలో జీఐఎస్తో పాటు ఖచ్చితమైన లొకేషన్ కోసం జీపీఎస్ కూడా వాడతాం. 2 కరెక్టే. కాబట్టి సరికానిది ఏదీ లేదు. అందుకే సమాధానం ఆప్షన్ 1 నైదర్ ఏ నార్ బి. ఓహో, క్వశ్చన్ని ట్విస్ట్ చేసి అడిగారన్నమాట. సో కేర్ఫుల్గా చదవాలి. ఇక ప్రశ్న 138. సముద్ర కాలుష్యంలో భూమి మీద నుండి వచ్చేది ఎంత శాతం? ఆప్షన్ 1 50%, ఆప్షన్ 2 80%, ఆప్షన్ 3 20%, ఆప్షన్ 4 100%. ఇది చాలా షాకింగ్ ఫ్యాక్ట్. జవాబు ఆప్షన్ 2 అండి, 80%. మై గాడ్, 80%? అవును. సముద్రంలో నౌకల వల్ల జరిగే కాలుష్యం కంటే నేల మీదున్న ప్లాస్టిక్, వ్యవసాయ వ్యర్థాలు, మురుగునీరు నేరుగా వెళ్లి సముద్రంలో కలవడమే పెద్ద సమస్య. 139. అటవీ నిర్మూలన అంటే డీఫారెస్టేషన్కు సంబంధించిన సరైన స్టేట్మెంట్లు ఏవి? స్టేట్మెంట్ ఏ, ఇది అడవులను ఉద్దేశపూర్వకంగా క్లియర్ చేయడం. స్టేట్మెంట్ బి, వ్యవసాయం మరియు ఇళ్ల కోసం చెట్లను నరకడం. స్టేట్మెంట్ సి, దీనివల్ల భూస్వరూపం మారుతుంది. ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 ఏ, బి మరియు సి, ఆప్షన్ 3 ఏ మరియు సి, ఆప్షన్ 4 బి మాత్రమే. దీనికి ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్ 2. అంటే ఏ, బి మరియు సి అన్నీ సరైనవే. ఎందుకంటే 3 స్టేట్మెంట్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి కదా. అవును. ఆ 3 వాక్యాలు కలిసి అటవీ నిర్మూలన యొక్క నిర్వచనం, దానికి కారణాలు మరియు దానివల్ల కలిగే ప్రభావాలను ఖచ్చితంగా వివరిస్తున్నాయి. రైట్. మూవింగ్ ఆన్. ప్రశ్న 140. ఓజోన్ పొరను దెబ్బతీయని పదార్థం ఏది? నాట్ ఎన్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్. ఆప్షన్ 1 సిఎఫ్సిలు, ఆప్షన్ 2 కార్బన్ టెట్రాక్లోరైడ్, ఆప్షన్ 3 హాలాన్స్, ఆప్షన్ 4 మిథైల్ అయోడైడ్. ఇది ప్యూర్ సైన్స్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, మిథైల్ అయోడైడ్. మిగతావి దెబ్బతీస్తాయా? ఎగ్జాక్ట్లీ. క్లోరిన్ లేదా బ్రోమిన్ ఉన్న సిఎఫ్సిలు, కార్బన్ టెట్రాక్లోరైడ్ లాంటివి స్ట్రాటోస్పియర్లోకి వెళ్లి ఓజోన్ను నాశనం చేస్తాయి. కాని మిథైల్ అయోడైడ్లో క్లోరిన్ ఉండదు, పైగా అది అంత పైకి వెళ్లేలోపే బ్రేక్ అయిపోతుంది. సో ఓజోన్కి సేఫ్. వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్. సో ఓజోన్ గురించి ఇంకో ప్రశ్న. క్వశ్చన్ 141. స్ట్రాటోస్పియర్లో ఓజోన్ క్షీణత గురించి కింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ ఏ, స్ట్రాటోస్పియర్ అనేది ట్రోపోస్పియర్ పైన ఉంటుంది. స్టేట్మెంట్ బి, అగ్నిపర్వతాలు, సూర్యుని రేడియేషన్ వల్ల కూడా ఓజోన్ మారుతుంది. ఆప్షన్ 1 ఏ ఓన్లీ, ఆప్షన్ 2 బి ఓన్లీ, ఆప్షన్ 3 నైదర్ ఏ నార్ బి, ఆప్షన్ 4 బోత్ ఏ అండ్ బి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 బోత్ ఏ అండ్ బి. 2 స్టేట్మెంట్స్ పర్ఫెక్ట్గా కరెక్ట్. అంటే సహజంగా కూడా ఓజోన్ పొర మారుతూ ఉంటుందా? అవును, అదొక డైనమిక్ సిస్టమ్. అగ్నిపర్వతాల ఏరోసోల్స్ వల్ల, సూర్యుని శక్తి వల్ల సహజంగా మార్పులు వస్తాయి. దానికి తోడు మనం చేసే కాలుష్యం ఆ క్షీణతను పెంచుతోంది. రైట్. నెక్స్ట్ ప్రశ్న 142.
ఏ జీవావరణ శాస్త్రం లేదా ఎకాలజీ కణ స్థాయిలో అంటే సెల్యులార్ లెవెల్లో అధ్యయనం చేస్తుంది? ఆప్షన్ 1 కమ్యూనిటీ ఎకాలజీ, ఆప్షన్ 2 ఎకోసిస్టమ్ ఎకాలజీ, ఆప్షన్ 3 మైక్రోబియల్ ఎకాలజీ, ఆప్షన్ 4 బయోమ్ ఎకాలజీ. దీన్ని మనం పెద్ద చిత్రంతో కనెక్ట్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 మైక్రోబియల్ ఎకాలజీ. మైక్రోబియల్ అంటే సూక్ష్మజీవులు కాబట్టి కణస్థాయికి సరిపోతుందన్నమాట. అవునండి. కమ్యూనిటీ లేదా ఎకోసిస్టమ్ అంటే అడవులు, పెద్ద పెద్ద జంతు సమూహాల గురించి చదవడం. కానీ ఒక కణ స్థాయిలో మట్టితో బ్యాక్టీరియా ఎలా ఇంటరాక్ట్ అవుతుందో చూసేది మైక్రోబియల్ ఎకాలజీ మాత్రమే. పర్ఫెక్ట్ లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్ 143. ప్రధాన గాలి కాలుష్యకారకం కానిది ఏది? నాట్ అ ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్. ఆప్షన్ 1 సల్ఫర్ ఆక్సైడ్స్, ఆప్షన్ 2 సిల్వర్ ఆక్సైడ్స్, ఆప్షన్ 3 నైట్రోజన్ ఆక్సైడ్స్, ఆప్షన్ 4 కార్బన్ మోనాక్సైడ్. ఈ ఆప్షన్స్ వినంగానే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 సిల్వర్ ఆక్సైడ్. ఎందుకంటే మిగతావన్నీ ఫ్యాక్టరీల నుంచి వస్తాయి కాబట్టా? అవును. సల్ఫర్, నైట్రోజన్, కార్బన్ ఇవన్నీ వాహనాలు లేదా బొగ్గు మండటం వల్ల డైరెక్ట్గా గాలిలోకి వస్తాయి. కానీ సిల్వర్ ఆక్సైడ్ అనేది బ్యాటరీలలో వాడే ఒక కెమికల్. ఇది గాలిలో కలిసే కాలుష్యం కాదు. ఓకే, సూపర్. ఇప్పుడు వాతావరణ మార్పుల సెక్షన్లోకి వెళ్తున్నాం. ఎనర్జీ లెవెల్స్ అలాగే మెయింటైన్ చేస్తూ ముందుగా ఈ చిన్న అనౌన్స్మెంట్. గో అహెడ్. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా రిపీట్ అయ్యే పీవైక్యూస్ ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. అక్కడ మీరు మీ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రశ్న 144. గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది? ఆప్షన్ 1 మీథేన్, ఆప్షన్ 2 నైట్రస్ ఆక్సైడ్, ఆప్షన్ 3 కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ 4 కార్బన్ డయాక్సైడ్. ఇది చాలా ట్రికీ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కార్బన్ మోనాక్సైడ్. అంటే కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కాదా? ఎగ్జాక్ట్లీ. మీథేన్, కార్బన్ డయాక్సైడ్ అన్నీ భూమి వేడిని ట్రాప్ చేసి గ్లోబల్ వార్మింగ్ పెంచుతాయి. బట్ కార్బన్ మోనాక్సైడ్ అలా చెయ్యదు. అది నేరుగా ఉష్ణోగ్రతను పెంచదు కాబట్టి అది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. మరది ప్రమాదకరం కాదా? చాలా ప్రమాదకరం. కానీ అది గాలి కాలుష్య కారకం మాత్రమే. అంటే అది మనిషి పీల్చినప్పుడు రక్తంలో ఆక్సిజన్ని ఆపేసి చంపేసేంత విషపూరితం. కానీ భూమిని వేడెక్కించదు. లాజిక్ అది. భలే కన్ఫ్యూషన్ క్లియర్ చేశారు. సో 145వ ప్రశ్న చూద్దాం. విపత్తు నిర్వహణలో నివారణ మరియు తగ్గింపు అంటే మిటిగేషన్ వ్యూహాలకు సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ఆప్షన్ 1 ఓన్లీ ఏ, ఆప్షన్ 2 ఓన్లీ బి, ఆప్షన్ 3 బోత్, ఆప్షన్ 4 నన్. ఇక్కడ స్టేట్మెంట్ బి ఏంటంటే మిటిగేషన్ విపత్తు తీవ్రతను పెంచుతుంది అనేది. ఇక్కడే తప్పుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 ఓన్లీ బి అనేది సరికాని స్టేట్మెంట్. మిటిగేషన్ అంటే నష్టాన్ని తగ్గించడమే కదా? అవును. మిటిగేషన్ అంటే ముందు జాగ్రత్తలు తీసుకుని నష్టాన్ని తగ్గించడం. కట్టలు కట్టడం, భవనాలు స్ట్రాంగ్గా నిర్మించడం లాంటివి. అది ఎప్పుడూ విపత్తు తీవ్రతను పెంచదు కదా. సో బి తప్పు. రైట్, కామన్ సెన్స్ లాజిక్. ప్రశ్న 146. ఏ దశాబ్దాన్ని యుఎన్ డెకేడ్ ఆఫ్ ఎకోసిస్టమ్ రెస్టోరేషన్గా ప్రకటించింది? ఆప్షన్ 1 2001 నుండి 2010, ఆప్షన్ 2 2011 నుండి 2020, ఆప్షన్ 3 2031 నుండి 2040, ఆప్షన్ 4 2021 నుండి 2030. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 2021 నుండి 2030. అంటే ప్రెజెంట్ నడుస్తున్న దశాబ్దమే అన్నమాట. అవునవును. ఈ 10 ఏళ్లలో పర్యావరణ వ్యవస్థలను కాపాడటానికి యుఎన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో యుఎన్ఈపి మరియు ఎఫ్ఏఓ సంస్థలు చాలా కీలకంగా పనిచేస్తున్నాయి. నైస్. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీటింగ్స్కి సంబంధించి ప్రశ్న 147. యుఎన్ఎఫ్సిసిసిసి COP27 అంటే COP27 ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 గ్లాస్గో, ఆప్షన్ 2 ప్యారిస్, ఆప్షన్ 3 షార్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్, ఆప్షన్ 4 బాలి. దీని జవాబు ఆప్షన్ 3 ఈజిప్ట్లోనే షార్మ్ ఎల్ షేక్ లో జరిగింది. బాలియు కూడా ఏదో జరిగింది కదా? బాలీలో COP13 జరిగింది. కానీ రీసెంట్గా COP27 ఈజిప్ట్లో జరిగింది. ఇక్కడ క్లైమేట్ ఫండ్ గురించి మంచి చర్చ జరిగింది.
అప్డేటెడ్గా ఉండటం చాలా అవసరమనడానికి ఇదొక ఎగ్జాంపుల్. సో ప్రశ్న 148. పర్యావరణ అసమతుల్యతకు అంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్కు కారణం కానిదేది? ఆప్షన్ 1 అటవీ పెంపకం, ఆప్షన్ 2 నేలకోత, ఆప్షన్ 3 ఫ్యాక్టరీ కాలుష్యం, ఆప్షన్ 4 భూమి క్షీణించడం. సో దీని అర్థమేమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. అటవీ పెంపకం లేదా ఎఫారెస్టేషన్. చెట్లు పెంచడం వల్ల ఇంబ్యాలెన్స్ ఎందుకొస్తుంది? రాదు కదా? ఎగ్జాక్ట్లీ. అటవీ పెంపకం అనేది పర్యావరణానికి మేలు చేస్తుంది. దెబ్బతిన్న ప్రకృతి బ్యాలెన్స్ని తిరిగి సెట్ చేస్తుంది. మిగతా 3 ఆప్షన్స్ కాలుష్యాన్ని పెంచేవే. చెట్లు పెంచడం ఎప్పటికీ అసమతుల్యతకు కారణం కాదు. వండర్ఫుల్. ఇప్పుడు మనం మన చివరి భాగానికొచ్చేశాం. క్వశ్చన్ 149కి వెళ్లే ముందు ఒక ఫైనల్ రిమైండర్ చదివేస్తాను. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ఎక్కువగా రిపీట్ అయ్యే పీవైక్యూస్ ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. అక్కడ మీరు మీ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రశ్న 149. ఎడారి ప్రాంతాల్లో నీటి నష్టాన్ని నివారించడానికి ఆకులలో జరిగే మార్పులు ఏమిటి? 1 గట్టి మరియు మైనపు ఆకులు, 2 చిన్న ఆకులు, 3 ఆకులకు బదులు ముళ్ళు. ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 3, ఆప్షన్ డి 1, 2 మరియు 3. ఇది బెస్ట్ అడాప్టేషన్ క్వశ్చన్. దీని ఆన్సర్ ఆప్షన్ డి అండి. అంటే 1, 2 మరియు 3 అన్నీ సరైనవే. ఎడారి మొక్కలకి ఈ 3 లక్షణాలుంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఎడారిలో నీరు తక్కువ కదా, పెద్ద ఆకులుంటే నీరు ఆవిరైపోతుంది. అందుకే చిన్న ఆకులుంటాయి. వాటిపైన మైనం లాంటి పొర ఉండి నీటిని లాక్ చేస్తుంది. ఇక కాక్టస్ లాంటి మొక్కల్లో ముళ్ళుంటాయి. ఈ ముళ్ళు నీటి ఆవిరిని తగ్గించడమే కాకుండా జంతువులు తినకుండా కాపారుతాయి. నేచర్ డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా. ఇక మన ఫైనల్ క్వశ్చన్. ప్రశ్న 150. కార్బన్ ఫర్టిలైజేషన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరగడం వల్ల మొక్కల పెరుగుదల పెరగడం, ఆప్షన్ బి గ్లోబల్ వార్మింగ్ పెరగడం, ఆప్షన్ సి ఓషన్ ఎసిడిఫికేషన్, ఆప్షన్ డి మట్టిలో కార్బన్ నిల్వ చేయడం. దీని సరైన సమాధానం ఆప్షన్ ఏ. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరగడం వల్ల కిరణజన్య సంయోగక్రియ వేగవంతమై మొక్కల పెరుగుదల పెరుగుతుంది. వెయిట్, కార్బన్ డయాక్సైడ్ అనేది ఒక బ్యాడ్ గ్యాస్ కదా, దానివల్ల లాభమేంటి? గ్లోబల్ వార్మింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది చెడ్డదే. ఆప్షన్ బి, ఆప్షన్ సి లాంటివి దానికి సంబంధించినవే. కానీ కేవలం కార్బన్ ఫర్టిలైజేషన్ అనే పదానికి అర్థం మాత్రం వేరు. మొక్కలకు కిరణజన్య సంయోగక్రియ కోసం సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్ ముఖ్యం. గాలిలో CO2 ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలకు కావలసినంత ముడిసరుకు దొరికినట్లవుతుంది. అప్పుడు అవి ఇంకా వేగంగా పెరిగి ఆహారం తయారు చేసుకుంటాయి. దీన్నే మనం కార్బన్ ఫర్టిలైజేషన్ అంటాం. భలే క్లారిటీ ఇచ్చారు. మనమెప్పుడూ కార్బన్ డయాక్సైడ్ని ఒక విలన్లాగా మాత్రమే చూస్తాం, కానీ మొక్కలకది ఒక రకంగా ఫర్టిలైజర్లా పనిచేస్తుందన్నమాట. ఏదేమైనా ఈ 20 ప్రశ్నల ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. ఒక అకడమిక్ అంశాన్ని ఇంత లోతుగా కేవలం పైపైన కాకుండా ప్రతిదాన్ని వెనుకున్న అసలు కారణాన్ని మనం ఈ సెషన్లో డీకోడ్ చేశాం. పోటీ ప్రపంచంలో ఉన్నవారికి ఈ విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. అయితే ఈ సెషన్ను ముగించే ముందు ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్నతో ముగిద్దాం. కార్బన్ ఫర్టిలైజేషన్ వల్ల కాలుష్యంలోనూ మొక్కలు వేగంగా ఎలా ఎదగగలుగుతున్నాయో మనం ఇప్పుడే చూశాం. ఎడారి మొక్కలు నీటి కొరతను తట్టుకునేలా ముళ్ళుగా ఎలా మారాయో కూడా చూశాం. కానీ మారుతున్న ఈ వాతావరణంలో భవిష్యత్తులో జీవించడానికి మనుషులు కూడా ఆ ఎడారి మొక్కల్లా ఏదైనా ప్రత్యేకమైన అనుకూలతను లేదా అడాప్టేషన్ను అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుందా? ఆలోచించండి. వావ్, అదొక పవర్ఫుల్ థాట్ ప్రాసెస్. ప్రకృతిని తట్టుకోవడానికి రేపు మనం కూడా ఎలా అడాప్ట్ అవ్వాలో ఆలోచించాల్సిందే. సో ఎప్పటికీ కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపకండి. ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.